కోదాడ మున్సిపాలిటీ దుకాణాల విషయంలో భారీ అవినీతి జరుగుతుంది. అవినీతికి అధికారులే పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నాటి గ్రామ పంచాయతీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఆధీనంలో 48 దుకాణాలున్నాయి. నాడు తక్కువ ధరకు దుకాణాలు దక్కించుకున్న వారు సదరు దుకాణాలను తమ వ్యక్తిగత ఆస్తులుగా భావిస్తున్నారు. దుకాణదారుల నుంచి నామమాత్రపు అద్దెలు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు అధికారులు. అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధుల అండ ఉందనే ప్రచారం జరుగుతుంది. నిబంధనల మేరకు నిర్దిష్ట కాల పరిమితి తర్వాత సదరు దుకాణాల అద్దెల కోసం వేలంపాట నిర్వహించాల్సి ఉండగా నేటి వరకు నిర్వహించలేదు. మున్సిపల్ ఆధీనంలోని దుకాణాల కనీసపు అద్దె 3,689, గరిష్ట అద్దె 9,957 రూపాయలుగా ఉంది. వాస్తవంగా అద్దెకు 4 రేట్లు ఎక్కువగా ప్రైవేట్ దుకాణాలు అద్దెలు వసూలు చేస్తున్నాయి. ఈ విషయం బహిరంగ రహస్యమే. దుకాణాలను గుడ్విల్ పేరిట లక్షలాది రూపాయలకు దుకాణదారులు ఇతరులకు అప్పగిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీనికి తోడు అరకొర అద్దెలతో సైతం 2022-23 ఆర్థిక సంవత్సరంలో దుకాణదారులు సుమారు 22 లక్షల బకాయిలున్నారు. సదరు దుకాణదారుల నుంచి వసూలు చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాగే కొందరు మున్సిపల్ కార్యాలయం చుట్టూ అక్రమంగా పలు దుకాణాలు ఏర్పాటు చేసి వేలాది రూపాయలకు అద్దెలకిస్తున్నారు. కోదాడ మున్సిపాలిటీకి 21 కమర్షియల్ కాంప్లెక్స్ షాపులు ఉన్నాయి. అవి గ్రామ పంచాయతీ నిర్మాణం చేసిన కానికి 1990 ఆ ప్రాంతంలో ఒకసారికి ఆక్షన్ పెడతాం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆక్షన్ లేకుండా 10% పెంచాం, 5% పెంచామని అదే షాపులో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక షాపును 2 షాపులు చేసి గుడ్విల్కి అమ్ముకుంటున్నారు. అమ్ముకుంటా అంటే పేర్లు కూడా మారుస్తున్నారు వీళ్ళు డబ్బులు తీసుకుని. ఒక షాపు 3 షాపులు అయినా కానీ షాపులు పెరిగినట్టుగా చూపిస్తున్నారు. ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు. దుకాణాలను తొలగించాల్సిన అధికారులు ఎన్క్రోచ్మెంట్ ఛార్జీల పేరిట ఆక్రమణలకు సహకారం అందించడంతో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి. బంగారం దుకాణదారులు ఒక్కొక్క దుకాణాన్ని 2గా విభజించి అధిక ధరలకు అద్దెకిస్తూ మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇదిలా ఉండగా బంగారం దుకాణందారులు నిబంధనలకు విరుద్ధంగా ఓ కార్యాలయం నిర్మించుకున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలాబేంటని ప్రశ్నిస్తున్నారు పట్టణవాసులు. మొత్తం 40 షాపులు ఉన్నాయి. వాటిలో 21 గోల్డ్ అండ్ జ్యువెలరీ షాపులు ఉన్నాయి. వాటి కాల పరిమితి కూడా ముగిసింది. వాటి కూడా త్వరలోనే యాక్షన్ వెళ్ళిపోతాం. తర్వాత 26 షాపులు శిథిలావస్థ చేరినట్టు మాకు ఆల్రెడీ R&D నుంచి కూడా సర్టిఫై అయింది. వాటిని డిస్మెంటల్ చేయడానికి కూడా ఒక CRO తీసుకున్నాము. త్వరలోనే కొన్ని ఏరియాస్ ఉన్న వల్ల వాటిని బ్యాక్ జరుగుతుంది. ఈ వర్షాకాలానికి ముందరనే మేము వాటిని తప్పకుండా డిస్మెంటల్ చేసి వాటి స్థానంలో కొత్త షాపులు నిర్మించడానికి ప్రపోజల్స్ రెడీ చేస్తాం. టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కావాలనే ఆలస్యం చేస్తూ కొద్ది మేరకు నిర్మాణం అయ్యే వరకు వేచి చూస్తున్నారు. తర్వాత నిబంధనల పేరిట దాడులు చేస్తూ భారీగా దండుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి కోదాడతో పాటు మరో 2 మున్సిపాలిటీలకు ఇన్ఛార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని కాపాడాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.